హలో చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, వెయిట్ లాస్ గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా నానా రకాల డైట్స్ చేస్తూ ఉంటారండి. సో హెల్తీగా వెయిట్ లాస్ ఎంత అవ్వాలి? అది ఏ విధంగా అవ్వాలి? అలానే ఒక మంచి హోమ్ రెమెడీ మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ తోటి చెప్తాను. ఒకసారి ఏమైంది అంటే ఒక పేషెంట్ మన దగ్గర సైనస్ ప్రాబ్లం తోటి వచ్చిండ్రు. ఓకే. ఆ పేషెంట్ మన దగ్గర వస్తే ఆ పేషెంట్ కి డాక్టర్ ఏమని చెప్పేసి పంపించారు తెలుసా? ఈఎన్టీ డాక్టర్, నువ్వు ఆపరేషన్ చేపించుకోవాలి ఖచ్చితంగా, చేపించుకోకపోతే ఇంకా పెరుగుతుంది నీకు ప్రాబ్లం, ఇంకా ఫ్యూచర్లో ఇంకా ప్రాబ్లం అయిపోతుంది. అంటే మొత్తం ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టంగా ఉండే, మొత్తం నైట్ గురకలు గురకలు గురకలు, పక్కకి ఎవరు పడుకోనికి వస్తలేదు, మళ్ళీ మొత్తం జామ్ అయిపోతుంది, మార్నింగ్ లేస్తే ఇదంతా రెడ్ అయిపోతుంది, పఫ్ అయిపోతుంది, ఊపిరి పీల్చుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది, మొత్తం రోజు తుమ్ములు ఉండే. నీకు వేరేది ఏమైనా తీసుకుంటే సెట్ అవుతుందా అంటే వేరేది తీసుకుంటే కూడా సెట్ కాదు, దీనికి ఆపరేషనే మార్గం అనేసి చెప్పిండ్రు. మన దగ్గర వచ్చిండ్రు ఆ పేషెంట్, మనం మందులు ఇచ్చినాం. ఆల్మోస్ట్ 10-15 ఏళ్ల నుంచి ఉన్న ప్రాబ్లం వారంలో సెట్ అయిపోయింది. వారంలో అందరు ఏమనుకుంటారు, హోమియోపతి ఏమో మెల్లగా పనిచేస్తుంది, వారంలో సెట్ అయిపోయినాక మళ్ళా మన దగ్గర వచ్చిండ్రు. సార్ నాకు ఇప్పటి వరకు ఇట్లా ఇంత రిలీఫ్ ఎప్పుడు లేకుండే, మొత్తం తగ్గిపోయింది మీ హోమియోపతి మందుకి అనేసి అన్నారు. ఇప్పుడు ఎందుకు వచ్చిండ్రు మేడం, ఇంకా 2 నెలలకు ఉన్నాయి కదా మందు? లేదు సార్, ఇంకా నాకు 2 ప్రాబ్లంలు ఉన్నాయి, మీరే మంచిగా చేయాలి. ఏమున్నాయంటే నాకు థైరాయిడ్ కొంచెం ఉంది, మోకాలు నొప్పులు ఉన్నాయి, మళ్ళా నా వెయిట్ ఏమో చాలా ఎక్కువ ఉంది. అవునమ్మా, వెయిట్ ఇప్పుడు ఇది సైనస్ నడుస్తుంది కదా, ఒక 2 నెలలు ఇచ్చినాం కదా, మీరు వాకింగ్ చేయండి 2 నెలలు, ఒకవేళ తగ్గకపోతే అప్పుడు చూద్దామని. వద్దు వద్దు, అవన్నీ అయిపోయినాయి, మీరే ఇప్పుడు మార్గం, ఇప్పుడు ఈ వారంలో ఆపరేషన్ ప్రాబ్లమే పోయింది, ఇప్పుడు వెయిట్ కూడా 2 వారాల్లో తగ్గించేసేయండి ఒక 10 కిలోలు అన్న. అరే అంటే నేను ఒకటే చెప్పిన, ఇది కర్రీ పాయింట్ కాదు మేడం, ఆ కూర ఇవ్వండి, ఈ కూర ఇవ్వండి, తొందరగా ప్యాకింగ్ అట్లా ఉండదు. నీకు ఇప్పుడు తగ్గింది సరే, కానీ ఇప్పుడు మీరు బరువు 94 నుంచి 64కి రావాలి అంటే కొంచెం మీ సైడ్ నుంచి కూడా ఒక ఆపరేషన్ ఉండాలి కదా, అవునా కాదా? అవును. ఏముండాలి అనేసి అడిగింది. అందరు పేషెంట్లకు ఇదే చెప్తాను నేను, ఈ పేషెంట్కి కూడా చెప్పిన, హోమియోపతి మందులు వాడండి, థైరాయిడ్ తగ్గుతుంది. థైరాయిడ్ చక్కగా లేదు అనేసి మీకు వెయిట్ పెరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు. థైరాయిడ్ చక్కగా లేదు, కానీ మీరు 1 కిలోమీటర్ నడిచి ఎన్ని రోజులు అయింది అని అడిగినాం. డైలీ ఫుల్ డే పని ఉంటుంది కదా డాక్టర్, కిచెన్లో పని, వాష్రూమ్లో పని, బట్టలు ఉతకాలి, బాసనలు దోమాలి, పిల్లల్ని రెడీ చేయాలి, మొత్తం రోజు ఇటు అటు ఇటు అటు తెలిసి నాకు 10 కిలోమీటర్లు తిరుగుతా అనేసి అన్నారు. ఆ టైంలో వాచులు గీచులు ఏం లేకుండే. అందరు ఇట్లానే అనుకుంటారు, నేను ఫుల్ డే కిచెన్ లో పని చేస్తున్నా, ఎంత నేను కష్టపడుతున్నా. హౌస్ వైఫ్స్ చాలా మంది ఇలాంటి ఆలోచనతోటే ఉంటారు. నేను వాకింగ్ చేసే అవసరం ఏముంటది, నా పని అయిపోయేసరికి 2 అవుతుంది, 3:30 అయితే పిల్లలు వస్తారు, 1 గంట నేను జర లేట్ అయిస్తా, రెస్ట్ తీసుకుంటా, లేకపోతే టీవీ చూస్తా జర సేపు అనేసి అనుకుంటా. నేనేమంటా, మీరు కూర్చొని ఏదైతే పని చేస్తారు, మీరు నిల్చొని ఆ పని చేస్తున్నారు, బాసనలు తోముడు కూర్చొని కూడా చేయొచ్చు కదా, నిల్చొని చేస్తున్నారు, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడైతుంది, అవునా కదా? మీరు వాకింగ్ నే కౌంట్ చేయాలి ఫిజికల్ యాక్టివిటీ లాగా. రేపటి నుంచి 15 నిమిషాలు నడుచుడు స్టార్ట్ చేయండి. 1 నెల 2 నెలల్లో దాన్ని ½ గంట 45 మినిట్స్ వరకు తీసుకొని వెళ్ళండి. ఫోన్ ఎంతసేపు చూస్తారు? 2 గంటలు 3 గంటలు, అవునా కదా? ఈ పేషెంట్ ఆలోచించి ఫోన్ ఎంతసేపు చూస్తా నేను అనేసి, తర్వాత 2-3 గంటలు చూస్తా డాక్టర్ అనేసి అన్న, అవునా కదా? ఫోన్ 2-3 గంటలు చూసే బదులు మీరు వాకింగ్ చేయండి అని నేను చెప్పను. నేనేం చెప్తా, 3 గంటలు ఫోన్ చూస్తారు కదా, చూడండి 3 గంటలు, 2 గంటలు కూర్చొని చూడండి, 1 గంట నడుచుకుంటే చూడండి. మళ్ళీ నడుచుకుంటే చూడండి అంటే రోడ్ల మీద నడుచుకుంటే చూడకండి, మీకు వాక్ ఏరియా మీ ఇంట్లో ఉంటే అక్కడ తీసుకోండి, లేదు ఏదైనా పార్క్ ఉంటే అక్కడ చేసుకోండి, అవునా కాదా? ఇవన్నీ ఏం లేవు. ఇప్పుడు కొందరు ఎట్లా జామ్ ప్యాక్ ఏరియాస్ లో ఉంటారు, ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఎట్లా ఉంటది, ఇల్లు చిప్కాయించేసి ఉంటాయి అన్ని, మీరు ఏ ఇంట్లోకి వెళ్ళి బయటికి వస్తారు, మీకు కూడా ఎక్కడికి వెళ్ళి లోపలికి పోతారు, ఎక్కడికి వెళ్ళి బయటికి వస్తారు అనేసి తెలియదు మనకు, అవునా కదా? గల్లీలు కూడా సన్నగా ఉంటాయి, వాకింగ్ కి జాగా ఉండదు. మీ ఇంట్లోనే వాకింగ్ చేయండి, ఫోన్ పట్టుకోండి చేతిలో, మీ హాల్ ఉంటది కదా, ఒక 15/10 ఉన్నా, అటు 15 ఫీట్ ఇటు 15 ఫీట్,
అయిపోయింది కదా గంట. అట్లా ఒక వెబ్ సిరీస్ మీరు చూసుకుంటా, సీరియల్ చూస్తారు, వెబ్ సిరీస్లు చూస్తారు, ఒక ఎపిసోడ్ అయిపోతుంది మీ వాకింగ్ లా. ఇంకా గంట మీ ఇష్టం. ఆ, అంటే సీరియల్ చూసుకుంటా నేను వెయిట్ తగ్గించుకుంటా అనేసి అన్నట్టు అయిపోతుంది కదా. మళ్ళీ మనం హోమియోపతి మందులు ఇస్తాం మెటబాలిజం ఫాస్ట్ చేయడానికి, ఆ థైరాయిడ్ లెవెల్ నార్మల్ కి రావడానికి. అది మళ్ళా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎంత తింటున్నారు కదా, ఎంత తింటున్నారు దానికి సగం తినండి. అంటే ఇన్ షార్ట్ ఎంత తినాలి అనిపిస్తే దానికి సగం తినండి. 4 ఇడ్లీలు తినాలనిపిస్తుందా మార్నింగ్, 2 ఇడ్లీ తినేసి ఆపేసేయండి. మధ్యాహ్నం ఎంత రైస్ తినాలనిపిస్తే ఎంత తినేసి ఆపేసేయండి. ఎట్లా తగ్గదు బరువు చెప్పండి. దాని మీద మనం మళ్ళీ హోమియోపతి మందులు ఇస్తాం. ఇప్పుడు ఇవన్నీ చేసినాక కూడా తగ్గట్లేదంటే మీ మెటబాలిజంలో ఏమైనా ప్రాబ్లం ఉంది, లేదంటే మీకు ఏమైనా రోగం అన్నా ఉంది. సో ఇటువంటి వాళ్ళు హోమియోపతి మందులు వాడండి ఖచ్చితంగా. మన దగ్గర ఎక్కడి నుంచో వస్తారు. ఈ పేషెంట్ సైనస్ ప్రాబ్లం వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చిండ్రు పెళ్లి తర్వాత. యాక్చువల్లీ వాళ్ళు ఉండేది గువాహటి. గువాహటి అంటే అస్సాం. ఈ పేషెంట్ కి ఇట్లా సైనస్ తగ్గినాక ఈ పేషెంట్ మళ్ళా నెక్స్ట్ వస్తాను అనేసి ఆ మన దసరా పండగ హాలిడేస్ ఉంటాయి కదా, వాళ్ళ తోటి కూడా 3 తీసుకొని వచ్చిండ్రు ఆడికెళ్ళి మన దగ్గర ట్రీట్మెంట్ కోసం. సో అట్లా ఉంటది హోమియోపతి మహిమ అని చెప్పాలి. ఎవరు అనుకోరు, ఎవరు రేపు నీకు ఆపరేషన్ ఉంది అనేసి అనుకున్నారు, వాళ్ళకు ఆపరేషన్ లేకుండా తగ్గిపోయింది అనేసి మీరు ఆలోచించండి. అవునండి, చాలా ఫాస్ట్ గా అసలు పనిచేసినట్టే అనుకోవాలి. అయితే ఇందులో మనకి ప్రతి చిన్న దానికి కూడా మనకి ఇంగ్లీష్ మెడిసిన్ లో ఉన్నట్టుగానే ప్రతి ప్రాబ్లం కి కూడా మనకి మెడిసిన్ ఉంటుందంటారా హోమియోపతిలో? ప్రతి ప్రాబ్లం కి ఉంటది మేడం. ఇప్పుడు కొవ్వు గడ్డలు ఉంటాయి కదా, కొవ్వు గడ్డలు అవుతాయి, దాన్ని లైపోమా అంటారు. ఈ కొవ్వు గడ్డలు ఏంది అంటే ఫస్ట్ ఒకటి స్టార్ట్ అవుతుంది బాడీలో, మళ్ళా 10 అవుతాయి, 20 అవుతాయి, 100 కూడా అవుతాయి. కొవ్వు గడ్డ ఏం చేస్తారు చాలా మంది, అరే నాకు జర ఎట్లానో అనిపిస్తుంది నేను తీపించుకుంటా అనేసి సర్జరీ తోటి తీపించుకుంటారు. మళ్ళా కొత్త కొవ్వు గడ్డలు అయితే వస్తాయి కదా, మళ్ళీ వస్తాయి. అయితే అవి హోమియోపతి మందులతోటి కొత్త కొవ్వు గడ్డలు రావడం ఆగిపోతుంది, ఉన్నవి కూడా కరిగిపోతాయి. లైపోమా అంటారు దాన్ని. అట్లా కూడా ఉంటది. ఇది హోమియోపతిలో దీనికి ట్రీట్మెంట్ ఉందని ఎవరికి తెలియదు. మళ్ళీ కొందరికి ఏంది, ఇప్పుడు ఒక పిల్లోడిని తీసుకొని వచ్చిండ్రు, వాడికి హెయిర్ ఏమో వైట్ అయిపోతున్నాయి, 12 ఏండ్లు పిల్లోడు, 6 తరగతిలో చదువుకుంటుండు, విటమిన్ టెస్ట్లు అన్ని చేపించిండ్రు నార్మల్, అన్ని బ్లడ్ కి సంబంధించిన టెస్ట్ చేపించిండ్రు నార్మల్. ఇంత తెల్లగా అయిపోతే ఎట్లా? ఇప్పుడు చిన్న పిల్లోనికి అయితే హెయిర్ కలర్ పెట్టలేరు కదా, వాడికి మనం హోమియోపతి మందులు ఇచ్చినాం. మళ్ళీ ఇంకోటి సింపుల్ ఏం చెప్పినామంటే ఆర్నికా మదర్ టింక్చర్ ఉంటుంది, 50 ml తీసుకోవాలి. 50 ml దాంట్లో కొబ్బరి నూనె కలుపుకోవాలి. హోమియోపతి మందులు వాడుతూ ఇది చెయ్యండి మీరు, అది అప్లై చేయండి. 3 months ట్రీట్మెంట్ వాడిర్రు మన దగ్గర. మళ్ళా దాని తర్వాత కొత్త జుట్టు రావడం, నల్లగా రావడం స్టార్ట్ అయిపోయింది. అంటే యంగ్ ఇప్పుడు 40 ఏండ్లు 50 ఏండ్లు ఉన్న వాళ్ళు వస్తే, సార్ నాకు తెల్ల ఎంటికలు ఉన్నాయి నల్లగా చేయండి అంటే మనం చేయలేం, కలర్ పెట్టుకోండి అనేసి పంపించేస్తాం. ఎందుకంటే నేచర్ అగేన్స్ట్ పోదు హోమియోపతి. అలాగే ఇప్పుడు ఈ వెయిట్ లాస్ కి హోమ్ రెమెడీ ఏమన్నా చెప్తారా అండి? సింపుల్ హోమ్ రెమెడీ చెప్తాను మేడం మీకు నేను. ఇవన్నీ చూడ్డానికి సేమ్ ఉంటాయి, అటువంటి రకాలు మనం తీసుకుంటాం. 1 స్పూన్ జీలకర్ర, నల్ల జీలకర్ర, షాయి జీరా అంటాం కదా, నల్ల జీలకర్ర, అది 1 స్పూన్ తీసుకోవాలి, గిలాస్ లో వేసుకోవాలి. 1 స్పూన్ సోంపు వేసుకోవాలి గిలాస్ లో. 1 స్పూన్ ధనియాల గింజలు ఉంటాయి కదా, అది కూడా సన్నగా ఉంటే సోంపు లాగా అయిపోతాయి, అంటే లా ఉంటాయి. ఇవన్నీ ఒకటే ఫ్యామిలీ అని అనుకోండి మీరు. మళ్ళా కొంచెం వాము కూడా వేసుకోండి మీరు. ఇది వాటర్ లో బాయిల్ చేయండి. వాటర్ లో బాయిల్ చేసినాక దీన్ని ఫిల్టర్ చేయండి. డైలీ మార్నింగ్ మీరు ఇది ఎంటీ స్టమక్ తీసుకోండి, 1 కప్ లో వేసుకొని. కషాయం లాగానే కదా అది. అది బాడీలో మెటబాలిజం పెంచుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, అట్లనే వెయిట్ లాస్ కి కూడా హెల్ప్ చేస్తుంది. ఇది డైలీ చేయండి మీరు. ఒక 15 రోజులు చేస్తేనే మీకు ఒక యాక్టివ్నెస్ వచ్చేస్తుంది బాడీలో. దాని తర్వాత వచ్చి కమెంట్ చేయండి. జస్ట్ ట్రై చేయొచ్చు అయితే ఖచ్చితంగా. ఇది మనకి వెయిట్ లాస్ కి సంబంధించి చాలా మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.